ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అమ్మాయిలు ప్రమాదకరం. అబ్బాయిల అమాయకత్వాన్ని వాడుకునే అమ్మాయిలకి, అమ్మాయిల అవకాశవాదాన్ని వాడుకునే అబ్బాయిలకి, రామ్ గోపాల్ వర్మ హిట్లకి, ఫ్లాపులకి ఉన్నంత తేడా ఉంది. జీవితంలో ఎవరైనా మంచి స్నేహితులు అయ్యారంటే వారి మొదటి పరిచయం గొడవతో మొదలై ఉండొచ్చు. అదే ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారాలన్నా, లేదా ఇద్దరు శత్రువులు స్నేహితులుగా మారాలన్నా వారు ఖచ్చితంగా ఒక అమ్మాయి చేతిలో మోసపోయి ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరూ ఇంతకు ముందు ఇలా ఉండేవాళ్ళు కాదు. దేవుడు ప్రతి వ్యక్తిని భూమిపైకి ఒక ప్రత్యేకమైన పని మీద పంపిస్తాడు. మనిషి ఆ పని తప్ప మిగతావన్నీ పూర్తి చేస్తాడు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కాలేజీకి చదువుకోవడానికి పంపిస్తారు. వాళ్ళు కూడా ఆ పని తప్ప మిగతావన్నీ పూర్తి చేస్తారు. హలో, హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? భోజనం చేస్తున్నావా? కొంచెం అర్జెంటు, బీఎస్ఎన్ఎల్ 220 వేయగలవా? రేపు వేపిస్తావా? బంగారం, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అందమైంది ఏంటో నీకు తెలుసా? ఫీల్ అవ్వకూడదు, బిస్కెట్ అని అసలు అనుకోకూడదు. ఒకటి, ఆబ్వియస్లీ నీకు తెలుసు అనుకో నువ్వని. రెండు, అది వస్తుంది చూసావా నీ నవ్వు. ఇప్పుడే వేపిస్తావా? సరే మరి, కొంచెం అర్జెంటు. ఓకే సరే మరి, నాకు ఏదో కాల్ వస్తుంది, డాడీ కాల్ చేస్తున్నారు. నీకు ఈవినింగ్ కాల్ చేస్తానే. ఓకే బాయ్ బాయ్. హలో, ఇదేంట్రా బిస్కెల్ చుట్టూ కుక్కలు తిరిగినట్టు అమ్మాయిలంతా వీడియో కాల్ తిరుగుతున్నాడు. ఎలాగైనా మామ ఒక అమ్మాయిని పడేయాలిరా, ఒక అమ్మాయిని పడేయాలి. సంధ్య చెప్పు. డాడీ కాల్ చేశారు, కొంచెం మనీ అర్జెంట్ అయితే అకౌంట్లో మనీ, ఎగ్జామ్ ఫీజు కట్టాలైతే అకౌంట్లో మనీ వేయమంటే బ్యాంక్స్ బంద్ అంట, రేపు వేపిస్తా అంటున్నారు. నువ్వా? వద్దులేవే, చాలాసార్లు వేసావు ఇప్పటికి. వద్దులేవే. సర్లే, అయినా నీ ఇష్టం, నేను ఎప్పుడైనా కాదన్నా చెప్పు. త్వరగా వెయ్యి బంగారం. నైట్ కాల్ చేస్తానే. బాయ్. రే, అయినా అమ్మాయిలు బలంగున్నోళ్ళకే పడతారు. కాదురా, ఎప్పుడైనా సరే తెలివి ఉన్న వాళ్ళకే పడతారు. సరే సరే సరే, తొందరగా పద, టైం అవుతుంది, మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది. మెదడు బాగా పనిచేయాలంటే బాగా తినాలి, బలంగా ఉండాలన్నా బాగా తినాలి. అందుకే వీళ్ళిద్దరూ క్లాసుల్లో కన్నా క్యాంటీన్లో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. మామా బిల్ కట్టి. సర్లేరా, కట్టేస్తా. ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఒక అమ్మాయి చిచ్చు పెట్టబోతుంది. లెట్స్ సీ. Oh baby, you are beautiful. Oh oh, da 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 da. Oh oh, da 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 da. Oh baby, అమ్మాయి ఏంట్రా
You are. అందానికి అడ్రస్లో ఉంది. కాదురా మామ, సాంప్రదాయానికి సాంబ్రాన్ని పొగర్దినట్టుంది. రే రే చూసించాలే కానీ కర్చీఫ్ తీసుకోరా. ఏంట్రా వెతుకుతున్నావు? సారీ రా, టవల్ తెచ్చాను. అనుకున్నాను రా. పర్లేదులే, షర్ట్తో విడుచుకో. ఇంక చాలు. ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నారా, నువ్వు డ్రాప్ అయిపో. అబ్బా తమ్ముడు, ఇది ప్యాక్ అడగా. లైఫ్ లేకపోతే డ్రాప్ అయిపోవడానికి. ఇది నా లైఫ్. ఆ అమ్మాయి నాది నాది నాది. నువ్వెన్నిసార్లు 3D ఎఫెక్ట్లు ఆడిసినా ఆమె మాత్రం నా అది. అయినా అడవి పంది కర్మాని జీన్స్ వేసినట్టును నీకెందుకు పడతారు అమ్మాయిలు? అయినా అమ్మాయి నువ్వు కలిసి వెళ్తుంటే జనాలు ఎలా చూస్తారు తెలుసా నీకు అసలు? ఈ అమ్మాయి ఏంట్రా పేరెంట్స్ మీటింగ్ అప్పుడు వాళ్ళ బాబుని తీసుకొచ్చేసింది. కాళ్ళరా వాళ్ళ అంకుల్ అయి ఉండొచ్చు, చూడ్డానికి వచ్చి ఉండొచ్చు. అయినా కరెంట్ పోల్కి కార్డన్ చేసినట్టున్నా. నీకెలా పడిద్దిరా ఆ అమ్మాయి? ఆ అమ్మాయి నాతో వస్తే జనాలు ఎలా చూస్తారో కాదురా, నీతో వస్తే ఆ అమ్మాయి నిన్నెలా చూస్తుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోరా. రే తాగరా. అమ్మయ్యా. ఏం కావాలి బాబు? 500 అప్పు ఎవలేవుగా? ప్లేట్ ఇడ్లీ ఇవి. లేవు బాబు. క్యాంటీన్ బయటే ఉన్నారా? వెయిట్ చేస్తున్నా. రా. హాయ్ రా. హాయ్ రా. ఏంటి మామ డిమ్గా ఉన్నావు? నల్ల పిల్లి ఎదురైనా పర్వాలేదు కానీ ఈసీ అమ్మాయిలు ఎదురవకూడదురా. దరిద్రం దరిద్రం. ఏమైందిరా? క్యాంటీన్లో టిఫిన్ లేదంట, ఇడ్లీలు కూడా అయిపోయినాయి. సరే నా గురించి ఎందుకు కానీ, ఏంటి ఫేస్ మొత్తం ఫేర్ అండ్ లవ్లీ యాడ్లో హీరోయిన్లో వెళ్ళిపోతుంది ఏంటి కదా? ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాను, ఓకే చెప్పింది. మరి ఇంకేంటి మరి పార్టీ? అది కాదురా, సంతోష్ గారికి కూడా ఓకే చెప్పింది. ఎవర్రా అమ్మాయి? అదేరా మొన్న మనం లైబ్రరీలో చూసాము. ఓ అదే, బొమ్మకు పంజాబీ డ్రెస్ వేసినట్టు ఉంటుంది. అదేలా నచ్చిందిరా బాబు నీకు? మామా సారీరా. ఆ అమ్మాయి మంచిదిరా, మంచిది. మంచితనానికి మార్ఫింగ్ చేసినట్టు ఉంటుందిరా. ఓరి బాబోయ్, నీకు చెప్పాల్సిందేరా, చెప్పాల్సిందే. మ్యాటర్ ఏంటంటే, మామ అమ్మాయిలు మంచోళ్ళు అనుకోవడం నీ మూర్ఖత్వం, చెడ్డోళ్ళని తెలుసుకోలేకపోవడం నీ అమాయకత్వం. మూర్ఖుడిగా మిగిలిపోతావో అమాయకుడిగా బతుకుతావో డిసైడ్ చేసుకో.
మ్యాటర్ ఏంటంటే అమ్మాయిలు చున్నీలు వాడడం మానేసి అబ్బాయిలను వాడడం మొదలెట్టేసి చాలా ఏళ్ళైంది. నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉంటానంటే ఎలా? బయటికి రా. అదేనా? బాగా ఆలోచించు మరి. అయినా నా పర్సనల్ సజెషన్ వచ్చి అమ్మాయిలకి ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బాగా ఆలోచించు మరి. బాయ్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. అయినా మామ, అమ్మాయిలు బలానికి తెలివికి పడర్రా. బల్సున్న బిస్కెట్లకే పడతాడు. అందరు అమ్మాయిలాగే ఈ అమ్మాయి కూడా క్యారెక్టర్కి కాకుండా కలర్కి క్యాష్కి పడిపోయింది. ఈ ఇంటర్నెట్ యుగంలో స్త్రీలు మనస్ఫూర్తిగా ప్రేమించే 90% అబ్బాయిలు కాదని అరచేతిలో స్వర్గం చూపించే ఆ 10% అబ్బాయిలే నమ్ముతున్నారు. అబ్బాయిల మనసును చూసి మాత్రమే ప్రేమించాలని కోరుతూ. Everybody in the car, so come on, let's ride to the liquor store around the corner. The boys say they want some gin and juice, but I really don't wanna be a buzz like I had last week. I must stay deep, cause talk is cheap. I like Angela, Pamela, Sandra, and Rita. And as I continue, you know they're getting sweeter. So what can I do? I really bag you, my lord. To me, flirting is just like a sport. Anything fly, it's all good. Let me jump in, please sing in the trumpet. A little bit of Monica in my life, a little bit of Erica by my side, a little bit of Rita's all I need, a little bit of Tina's what I see, a little bit of Sandra in the sun, a little bit of Mary all night long, a little bit of Jessica, here I am, a little bit of you makes me your man. Mambo number 5. Jump up and down and move it all around. Shake your hand to the sound, put your hands on the ground. Take one step left and one step right. One to the front and one to the side. Clap your hands once and clap your hands twice. And it looks like this, then you're doing it. A little bit of Monica in my life, a little bit of Erica by my side, a little bit of Rita's all I need, a little bit of Tina's what I see, a little bit of Sandra in the sun. వద్దులే, మళ్ళీ ఎందుకు నీకు అంత రిస్క్? నాకు రాదు ఇంక తర్వాత. లేవురా గాడిద.